హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే నేను 3 టైప్స్ ఆఫ్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా అయితే మసాలా పాస్తా ప్రిపేర్ చేస్తున్నా. గ్యాస్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం సాల్టు, ఆయిలు, ఒక కప్పు పాస్తా వేసేసి బాగా ఇలాగ సాఫ్ట్‌గా అయ్యేంత వరకైతే ఉడికించుకోవాల. సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్‌లో వేసేసుకొని వాటర్ మొత్తం అయితే డ్రైన్ చేసేసుకొని ఇది మొత్తం పాస్తా పక్కన పెట్టేసుకోవాల. గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియను, తర్వాత కొంచెము క్యారెట్, కొంచెము పచ్చిమిర్చి ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న టమోటా కూడా వేసేసుకొని అది కూడా సాఫ్ట్‌గా అయితే మగ్గించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా రుచికి సరిపోయేంత ఉప్పు, ఒక పావు స్పూను కారము, ఒక పావు స్పూన్ గరం మసాలా, ఒక పావు స్పూన్ ధనియా పౌడరు, ఒక పావు స్పూన్ జీరా పౌడరు ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ టమాటా కచ్చప్ వేసేసి ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! పాస్తా కూడా వేసేసి మొత్తం బాగా కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర వేసి దించేస్తే మసాలా పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే రెడ్ సాస్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను. ముందుగా దానికోసం అయితే గ్యాస్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో కొంచెం వాటర్ వేసేసుకొని, కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసుకొని పాస్తా అయితే యాడ్ చేసుకోవాల. ఇలా సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాల. ఇప్పుడైతే టమాటా ప్యూరీ చేస్తున్నాము. టమాటా 1 మీడియం సైజ్ టమాటా వేసేసుకొని బాగా ప్యూరీ అయితే చేసేసుకోవాల. ఇప్పుడు ప్యాన్‌లో కొంచెం బటరు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఆనియన్సు, కొంచెము క్యారెటు, కొంచెము గ్రీన్ చిల్లీ అన్నీ వేసేసుకొని ఇవి కూడా లైట్‌గా టాస్ట్ చేసేసుకోవాల. టమాటా ప్యూరీ మొత్తం అయితే యాడ్ చేసుకోవాలండి. నేను పెద్ద సైజ్ ఒక టమాటో అయితే తీసుకున్నాను. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసి మొత్తం పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాల. ఇంకా రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారము, కొంచెం బ్లాక్ పెప్పరు, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్సు, కొంచెం ఆరిగానో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతే కొంచెం టమాటా కచప్ కూడా యాడ్ చేసుకోవాలండి. 1 స్పూన్ లేక 1 ½ స్పూను. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నాం కదా పాస్తా అది మొత్తం యాడ్ చేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాల. ఇలా బాగా కలుపుకొని ఫైనల్‌గా కొంచెము కొత్తిమీర ఉంటే వేసేసుకొని దించేసుకోవడం. మనకైతే ఇప్పుడైతే రెడ్ సాస్ పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వైట్ సాస్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే దానికోసం అయితే గ్యాస్ మీద గిన్నె పెట్టేసి గిన్నెలో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్ వేసేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు 1 కప్ పాస్తా అయితే యాడ్ చేసుకోవాలా. ఇలా పాస్తా యాడ్ చేసుకొని మొత్తం అయితే ఇలా బాగా సాఫ్ట్‌గా అయిన తర్వాత ఉడికించుకొని ఇలా వాటర్‌ని అయితే మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలా. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్‌లో అయితే కొంచెం బటర్ అయితే యాడ్ చేసుకోవాలా. బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ వచ్చి మైదా యాడ్ చేసేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలా. ముందుగా కాచి చల్లార్చిన మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానండి 1 కప్పు. అది కూడా మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఎక్కడ లంప్స్ ఏమి లేకుండా అయితే కలుపుకోవాలా. కొంచెం చిల్లీ ఫ్లేక్సు, కొంచెం సాల్టు, కొంచెం బ్లాక్ పెప్పరు ఉంటే ఆరిగానో కూడా వేసుకొని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇలా థిక్‌గా వచ్చినంత వరకు. ఇప్పుడైతే కొంచెము ఇది కూడా వేసేసి చీజ్ స్లైస్ కూడా వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకోవాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న పాస్తా కూడా వేసేసి మొత్తం అయితే బాగా కలుపుకొని ఫైనల్‌గా ఉంటే కొంచెం కొత్తిమీర వేసేసి దించేయడమే. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.